ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. చేరువచ్చిన విశ్వాసులైన మీ అందరికీ క్రీస్తు నామంలో నా శుభములు. త్వరగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. దానికన్నా ముందు దేవుని సహాయాన్ని అర్జిస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో గడుపుదాం, తలలో ఉంచుదాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు ఈ చల్లని వాతావరణంలో మరలా మీ సన్నిధిలో మేము కూడుకోవడానికి మీ కృపను చూపించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి, ఇది మీరిచ్చిన సమయమని, మా బ్రతుకులకు అవసరమైన తండ్రి మాటలను అందించే సమయమని మేము గుర్తిస్తూ వాక్యం పట్ల విధేయత చూపుతూ వినబడుతున్న వాక్కులకు తండ్రి స్పందించే హృదయాలను మాకు అనుగ్రహిస్తారని ఆశపడచ్చు. వింటున్న మీ పిల్లలందరికీ వినగలిగిన మనసును వరకు అనుగ్రహించండి. చెబుతున్న నన్ను పూర్తిగా మరుగు చేసి మీరే మా అందరితో మాట్లాడతారని ఆశపడచ్చు. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంకొంచెం గతించిన వారం చూసినట్టుగానే ఒక మాటను చూసుకుని మనం ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. మనకు తెలుసు, బైబిల్లో రాయబడిన ప్రతి పదము, బైబిల్లో కనబడుతున్న ప్రతి వచనం వెనకాల దేవుని యొక్క చిత్తం ఏంటి అని అంటే, వేల సంవత్సరాల క్రితం రాయబడిన మాటల్ని ఈరోజు కూడా మనం చదువుకోవడానికి కారణము, ఆ సంగతులను బట్టి యుగాంతమందున్న మనకి బుద్ధి కలిగించడానికి దేవుడు లిఖించి గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు. అంటే బైబిల్లో మనం ఏ వచనాన్ని, ఏ అధ్యాయాన్ని, ఏ పుస్తకాన్ని ధ్యానిస్తున్నా మనకు గుర్తుండాల్సింది, అంటే వారి జీవితాల ద్వారా, ఆ సందర్భం ద్వారా దేవుడు మనతో ఏదో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆయన తాపత్రయపడుతూ వారి జీవితాల ద్వారా మన జీవితాలు వెలగాలని దృష్టాంతాలుగా వారి బ్రతుకుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడని గుర్తుండాలి. ఇంకా బైబిల్లో మీరు ఎప్పుడు ఏ సందర్భం చదువుతున్నా గుడ్డుగా గుర్తుపెట్టుకోండి, వారి చరిత్ర పని లేక దేవుడు రాయించలేదు. వారిని బట్టి మన మార్గాలు అవి మంచిగా లేకపోతే సరి చేసుకోవడానికి, లేదా వారి బ్రతుకులు బాగోకపోతే మీరు అలా ఉండకూడదు అని చెప్పడానికి దృష్టాంతాలుగా వారి బ్రతుకుల్ని రచించాడు దేవుడు. అంటే ఇప్పుడు చరిత్రలో ఉన్న ప్రతి అధ్యాయము, ప్రతి వచనము, లేదా ప్రతి వ్యక్తి జీవితము మనతో మాట్లాడుతుందని అంటే తడుముకోకుండా చెప్పొచ్చు, మనందరి బ్రతుకులతో మాట్లాడుతుంది. అయితే అందరి బ్రతుకులు కాదు, కానీ ఈ వారము సుమారుగా అవ్వదు, ఒక 3-4 వారాలు లేదా 2-3 వారాలు ఒకే ఒక వ్యక్తి కోసం మాట్లాడుకుందాం. నిజానికి ఆ వ్యక్తి కోసం అబ్రహాము గారి కొరకు రాయబడినట్టు 14-15 అధ్యాయాలు ఏం లిఖించబడలేదు, లేదా దావీదు గారి కోసం చెప్పబడినట్లుగా పుస్తకాల్లో ఆయన ప్రస్తావన లేదు. ఆయన కొరకు గట్టిగా మాట్లాడుకుంటే ఏముంటాయి అని అంటే, మనసు పెట్టి దాన్ని చదివితే గట్టిగా ఒక అధ్యాయంలో ఆయన కొరకు ఒక 4-5 వచనాలు ఉంటాయేమో. ఆ 4-5 వచనాలు కూడా మనతో మాట్లాడతాయంటే 4-5 వచనాలే కాదు, బైబిల్లో ఒక్క వచనం లిఖింపబడినా సరే ఆ వచనము మనతో నేరుగా మాట్లాడుతుంది. అలాంటి వ్యక్తిత్వాలు కలిగిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన దేవుడు ఎన్నుకున్న నిశ్శబ్ద కాలంలో తన జీవిత వైఖరిని చూసి ఆయన్ని దేవుడు పిలుచుకున్న విధానం చూస్తే మన బ్రతుకుల్లో మనం ఎన్ని సరి చేసుకోవాలో మనకి ఇట్టే అర్థం అవుద్ది.
ఇందుకే ఎవరబ్బా ఆ వ్యక్తి అని అంటే మనందరికీ తెలుసు, యెహోషువ గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీల్ని కొంతమంది నాయకులు పరిపాలించారు, లేదా న్యాయాధిపతులు పరిపాలించారు. ఈ న్యాయాధిపతుల్లో దేవుడు సంసోన్ని పిలిచాడు, గిద్యోన్ని పిలిచాడు, ఇంకా మీకు తెలిసి చెప్పండి, దెబోరా అనే స్త్రీని పిలిచాడు, యెఫ్తాను పిలిచాడు. ఇలా దేవుడు ఇశ్రాయేలీని రక్షించడానికి చాలామంది న్యాయాధిపతుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే సంసోను, గిద్యోను, యెఫ్తా ఇలాంటి గొప్ప గొప్ప వీరుల కన్నా ముందే న్యాయాధిపతుల యొక్క మార్గాన్ని తెరవడానికి ఒక వ్యక్తిని మొట్టమొదటిగా దేవుడు పిలిచాడు. ఆ వ్యక్తి పేరేంటి చెప్పాలి? న్యాయాధిపతుల్లో మొట్టమొదటి న్యాయాధిపతి, ఇశ్రాయేలీని పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. మనకు వెంటనే జ్ఞాపకం ఉంది. మరి ఇశ్రాయేలీలకి నాయకుడుగా ఉన్న మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు? చెప్పాలి, ఉత్తుత్తు అనకూడదు, చెప్పండి. అదే చెప్తున్నారు, చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పమని దాని అర్థం. ఒత్నీయేలు. ఈ పేరు విన్నారా ఎప్పుడైనా? మనకు పెద్ద అవసరం ఉండదు, ఎందుకు, ఆయన కొరకు అధ్యాయాలు ఏం లేవు కదా. మనకు దావీదు గారు తెలుసు, అబ్రహాము గారు తెలుసు, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఇస్సాకు గారు తెలుసు, మోసే గారు తెలుసు, సమూయేలు తెలుసు, యోసేపు తెలుసు, యాకోబు తెలుసు. ఇలా ఎవరి కొరకైతే ఎక్కువ ప్రస్తావన ఉందో వారి జీవితాలు మనకు అరకొరగా తెలుసు. మరి ఈయన జీవితం కొరకు అంతగా లెక్కించినప్పుడు ఈయన ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడని అంటే మాట్లాడతాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. న్యాయాధిపతుల యొక్క కాలానికి పునాది వేయడానికి దేవుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి యొక్క జీవితం దేవునికి ఎంత అనుకూలంగా ఉంటే ఆయన పిలుస్తాడు. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. 9-10 వచనాలు చాలా జాగ్రత్తగా చదవాలి, లేకపోతే బూతులు మాట్లాడతారు మీరు. చదవండి ఇప్పుడు కొంచెం గట్టిగా. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడకు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషర్ నిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషన్ రిషాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందును. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి పొందెను. అందుకే జాగ్రత్తగా చదవమన్నాను. మనం కొంచెం బడాకాన ఎక్కువైనప్పుడు అప్పుడప్పుడు తిరగవు బైబిల్లో పదాలు. మళ్ళీ చదువుతారా? ఏంటా పేర్లు? వద్దులేండి, మీకన్నా ముందు నేను పోయేలా ఉన్నాను. సరే, ఇక్కడ మనకు కావలసిన వ్యక్తి ఒక యవనస్తుడు మనకు కనబడుతున్నాడు. అతడి పేరు ఒత్నీయేలు. ఈయన ప్రస్తావన ఈ సందర్భంలోనూ ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయంలో తప్ప బైబిల్లో మరెక్కడ మనకు కనబడదు. మరలా కనబడితే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో ఏ ప్రస్తావన అయితే ఉందో యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16-17 వచనాల్లో అదే ప్రస్తావన ఉంటుంది. అంటే ఒకే సందర్భాన్ని 2 సార్లు గ్రంథకర్తలు మనకు చెప్పారు. అంటే ఈయన కొరకు బైబిల్లో ఏముంది అని అంటే పెద్దగా అధ్యాయాలు ఏం లేవు, కానీ 2 సందర్భాల్లో ఈయన పేరు ప్రస్తావన కనబడుద్ది. అదే సందర్భంలో ఆయన జీవితం యొక్క క్యాలిబర్ ఏంటో మనకు కనబడుద్ది. ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఏంటి? నేను చదువుతాను, చూడండి 9వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను.
ఇశ్రాయేలీలు మొర పెడుతున్నారట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలీలు ఎందుకు మొరపెడుతున్నారు? ఇశ్రాయేలీలు ఎందుకు మొరపెడుతున్నారో మనకు తెలియాలి. నెక్స్ట్, అసలు వారు మొరపెట్టడానికి గల కారణం ఏంటో మనకు తెలియాలి. ఇలాంటి టైంలో వారు మూలుగుతున్నప్పుడు, వారు ఏడుస్తున్నప్పుడు, వారు మొరపెడుతున్నప్పుడు దేవుడు కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నీయేలును ఇశ్రాయేలీల్ని రక్షించడానికి ఆయన పిలుచుకుంటున్నాడట. ఇప్పుడు మరలా ఎవరో ఇశ్రాయేలీలు మూలుగుతుంటే ఈ ఒత్నీయేలుని ఎందుకు దేవుడు పిలవాలి? ఈయన్ని మాత్రమే ఎందుకు రక్షకుడిగా, న్యాయాధిపతులలో మొట్టమొదటి న్యాయాధిపతిగా ఈ అబ్బాయిని ఎందుకే దేవుడు నిలబెట్టాలి? అంటే ఈ వచనం మనకు అర్థం కావాలి అని అంటే దీని చుట్టూ ఏదో సందర్భం జరిగిందని అర్థమవుతుందా మీకు? అసలు ఇశ్రాయేలీలు ఎందుకు మొరపెట్టారు? వీరిని ఎందుకు అరమ్నహరాయిము రాజు వీరిని ఎందుకు బాధ పెడుతున్నాడు? ఇంతకీ ఆ రాజు ఎవరు? ఇంతకీ కూషన్ రిషాతాయిం అనే ఆ రాజు ఎవరు? ఆయన చేతుల్లో నుండి ఈ ఒత్నీయేలు ఎలా విడిపించాడు? ఎందుకు విడిపించాడు? అసలు ఇతని ప్రస్తావన ఏంటి? ఇతని జీవితం ఏంటో మనకు తెలియాలి అని అంటే ఎప్పుడు చెప్పిన పాత కథే మరలా చెబుతున్నా, బైబిల్లో మనకి ఏ వ్యక్తి జీవితము పూర్తిగా అర్థం కావాలన్నా, ఏ అధ్యాయము దాని సారం మనకు అర్థం కావాలి అని అంటే సందర్భము, దాని చుట్టూ జరిగిన చారిత్రక నేపథ్యము చాలా అవసరం, అత్యవసరం. అది సందర్భాన్ని గాలి కొదిలేస్తే ఈ వచనం కూడా మనకు అర్థం కాదు. వారెందుకు బాధపడ్డారు? ఈ రాజు ఎవరు? వీళ్ళని ఎందుకు ఈ ఒత్నీయేలు రక్షించాలి? అసలు ఒత్నీయేలు ఎవరు? ఇతని ప్రస్తావన బైబిల్లో ఎందుకుందని చాలా ప్రశ్నలు వస్తాయి. అందుకే ఈ ప్రశ్నలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే ఈ ఒత్నీయేలు గారి యొక్క ప్రస్తావన, ఈ నాయకుడి ప్రస్తావన రాకముందు అసలు ఇతని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి, ఇతని కుటుంబం ఏంటి, ఇతని విధి విధానాలు ఏంటి, అసలు ఇశ్రాయేలీల యొక్క పరిస్థితులు ఏంటో మనకు అర్థమైతే ఈ వ్యక్తినే దేవుడు ఎందుకు పిలిచాడో మనకు అర్థమవుతుంది. ఒకసారి చరిత్రలోనికి వెళ్దామా? చూద్దాం. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి నీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరును. జరుగుతున్న సందర్భం ఏంటో చాలా జాగ్రత్తగా వినాలి. ఏం జరుగుతుంది అని అంటే ఇశ్రాయేలీలందరూ ఐగుప్తులో బానిసలుగా బ్రతకడం మనకు తెలుసు. ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 400 నుండి 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసరకులు ఉండిపోయినప్పుడు వారు మొరపెట్టారు, ప్రభువా ఎన్నాళ్ళయ్యా మాకు ఈ బ్రతుకు, మమ్మల్ని విడిపించు, మా కొరకు రక్షకుని పంపించని గుండెలు బాదుకుంటే వారి మొరను విన్న దేవుడు ఒక రక్షకుని పంపించాడు. అతడి పేరు చెప్పండి, అలా చూస్తారు ఎందుకు? మోషే. ఈ మోషే గారు వచ్చిన తర్వాత ఆయన అద్భుత కార్యాలను చేసి ఫరో యొక్క మెడలో వంచి అన్ని విధాల ఇశ్రాయేలీని ఒక శాంతివంతమైన భూభాగానికి, కనాను భూభాగానికి నడిపించడానికి ఆయన ఐగుప్తు బానిసరకు నుండి ఇశ్రాయేలును తోడుకుని వచ్చాడు. అరణ్య భూభాగంలో 40 సంవత్సరాలు వారికి ఏమాత్రం అలసట తెలియకుండా, ఏమాత్రం ఆకలి దప్పులు లేకుండా, ఏమాత్రము ఎలాంటి ఇబ్బంది కలగకుండా మోషే గారు ఒక చక్కని శాంతివంతమైన మార్గంలో కనాను భూభాగానికి 40 సంవత్సరాలు ప్రయాణం కొనసాగించాడు. ఇలా ప్రయాణం కొనసాగుతున్నప్పుడు మోషే గారు 120 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన మృతి పొందాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాధ్యతని భుజాన్నెత్తుకున్న వ్యక్తి, చెప్పండి, కొత్తగా ఏం చెప్పట్లేదు కదా, నేను మనకు తెలిసిందే కదా, ఎవరు? యెహోషువ. మోషే తదనంతరము యెహోషువ గారు ఆ బాధ్యత ఎత్తుకొని ఇశ్రాయేలీని కనాను భూభాగానికి చేర్చిన తర్వాత అందరికీ చీట్లు వేసి వారి వారి వంతుల ప్రకారం వారి వారి భూములు పంచిచ్చేశాడు. ఎవరికి రావాల్సిన భూములు వారికి ఇచ్చేసిన తర్వాత యెహోషువ గారు ఆ రోజు అందరికీ ఒక ప్రసంగం చేస్తాడు. మనకు తెలుసు ఆ యెహోషువ గ్రంథం చివరి అధ్యాయంలో,
ఇదిగో దేవుడు మనందరినీ తను చెప్పినట్టుగా, తన వాగ్దానం చేసినట్టుగా కనాను భూభాగానికి మనల్ని నడిపించారు. అయితే మనల్ని మన పితరుల్ని కాపాడిన దేవుడు ఈయనే ఆయన కొరకు గొప్పగా చెబుతూ, అబ్రహాము మొదలుకొని తన వరకు ప్రసంగం చేస్తూ, సరే ఇప్పుడు అన్నీ మీ ముందు దేవుడు పెట్టేశాడు కాబట్టి ఇక మీ ఇష్టం, అశ్షూరీయుల దేవతలు మొక్కుతారో కనాను దేవతలు మొక్కుతారో మీరు ఎలా పోతారో పొండి, నేనును నా ఇంటి వారు మాత్రము నేను యెహోవానే సేవిస్తామని ప్రసంగాన్ని ముగించి భూములు పంచేసి ఇచ్చేశాడు. అప్పుడు ఆ ప్రసంగానికి స్పందించిన ఇశ్రాయేలీలు, అయ్యా యెహోషువా, మీరు మాత్రమే కాదయ్యా, మేము మా కుటుంబాలు కూడా యెహోవానే సేవిస్తామని ఆ రోజు ప్రజలందరూ శపథము చేసి ప్రమాణం చేసి యెహోషువా ఎదుట దేవునికి మాటిచ్చారు. నిజంగా మాటిచ్చినట్టుకు మాటకు తగ్గట్టుగానే యెహోషువా బ్రతికినంత కాలము ప్రజలు యెహోవాను సేవించుచు ఆరాధించుచు ఆయనకు అనుకూలంగా బ్రతుకుతూ వచ్చారు. ఇలా బ్రతుకుతూ వచ్చినప్పుడు భూభాగాలను పనిచేశారు యెహోషువా గారు. పనిచేసిన తర్వాత ఇశ్రాయేలీలందరూ వెళ్ళారు, అన్ని భూభాగాల్లో ఉన్న వారితో యుద్ధాలు చేశారు. చేస్తున్న వీరు చేసిన పొరపాటు ఏంటి అంటే, దేవుడు ముందే చెప్పాడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ఏమని, మీరు ఏ దేశానికైతే వెళ్తారో ఆ దేశంలో ఉన్న నివాసులను పూర్తిగా మీరు తరిమేయాలి, బొత్తిగా వారిని నాశనం చేయాలి. ఎందుకు? వారి పాపము వారి అక్రమము విస్తరించిపోయింది, వారి అక్రమాలు ఇక సంపూర్ణం చేయబడ్డాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే వారిని ఎవ్వరిని ఉంచకూడదు, అంతేకాదు వారితో మీరు పొత్తులు పెట్టుకోకూడదు, వివాహాలు చేసుకోకూడదు, సంబంధాలు ఏర్పరచుకోకూడదు, వారి పండగలకు పోకూడదు, వారి దేవతలకు మొక్కకూడదని చాలా వివరంగా ఆ 7వ అధ్యాయంలోనే ప్రభు చెబుతాడు. చెబితే ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఇప్పుడు భూభాగాల్ని పంచుకున్నప్పుడు, యుద్ధాలు జరిగిస్తున్నప్పుడు కనానీయుల్ని, యెబూసీయుల్ని, ఇలా కొంతమంది జాతుల్ని, పెరిజ్జీల్ని ఇలాంటి వారిని వీరు పూర్తిగా వెళ్ళగొట్టడం మానేసి కొంతమందిని అక్కడే ఉంచుకుని పనుల కింద పెట్టుకున్నారట. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎప్పుడైతే పూర్తిగా తొలగించలేదో దేవుడు నిశ్చయించుకున్నాడు, ఆ పూర్తిగా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను తిరస్కరించి దేవుని మాటను పక్కన పెట్టి వారితో కలిసి జీవిస్తున్నారో ఈ టైంలో యెహోవా దూత వారి మధ్యకు వచ్చి ఇలా మాట్లాడుతుందట. అదే సందర్భం చెబుతున్నారు 2వ అధ్యాయంలో. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమును మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూ మీరను, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. ఇదంతా మనకు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో కనబడుద్ది. నెక్స్ట్, వారి బలిపీఠములను విరగ్గొట్టాలి, ఆజ్ఞ ఇచ్చితని కానీ మీరు నా మాట వినలేదు. దేవుడు చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఎక్కడా? ద్వితీయోపదేశకాండంలోనే ఆజ్ఞపూర్వకంగా చెప్పాడు. ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నాడు. చెబుతున్నా సరే వీళ్ళు ఏం చేయలేదట, మాటను వినలేదట. వినకపోతే ఏమైంది? అప్పుడు దేవుడు చెబుతూ, మీరు చేసిన పని ఎట్టిది, కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగాను నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను, అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. ఈ సందర్భం అంతా మనం ఎందుకు చూస్తున్నాం? ఒత్నీయేలు గారి ప్రస్తావనకు ముందు అక్కడున్న సమాజపు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు అర్థం కావాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదల పొందారు, కనాను భూభాగంలోనికి వచ్చి వారు సొంత భూములు స్వతంత్రించుకుంటున్నప్పుడు ఆ భూముల్లో ఉన్న అప్పటికే నివాసం చేస్తున్న కనానీయుల్ని, పెరిజ్జీయుల్ని, ఇలాంటి యెబూసీయులు, ఇలాంటి కొంతమంది జాతుల్ని వారు పూర్తిగా వెళ్ళగొట్టకుండా వారితో సహవాసాలు చేస్తుంటే దేవుడు అన్నాడు, మీరు ఎవరినైతే ఉంచుకున్నారో వారే మీకు పక్కలో బల్లెపు పోటులుగా తయారైపోతారు, వారే మీకు శూలాలుగా తయారవుతారు. ఏ దేవతల్ని, ఏ బలిపీఠాలని మీరు అలా ఉంచారో ఆ దేవతలే మీకు ఉరైపోతాయి అని అంటే ప్రజలందరూ రొమ్ములు బాదుకుంటూ, అలా కాదు బాబు మమ్మల్ని క్షమించని బోరుని ఏడుస్తున్నారట. కానీ ప్రభు ఆ రోజు వారి మొర వినలేదు. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడైనా ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆ మాటను సగం పాటించి సగం గాలికి వదిలేశారు అనుకోండి, ఇశ్రాయేలీల పరిస్థితిలో ఏం జరిగిందో మనకు కూడా అదే జరుగుద్ది.
ఇశ్రాయేలీలు పూర్తిగా విడిచిపెట్టలేదట, కొంత విడిచిపెట్టారట. నేను అంటాను, ఇదే స్వభావం, ఇదే లక్షణాలు ఈరోజు సంఘంలో ఉన్న క్రైస్తవులకు ఉంటాయి తెలుసా? మనం ఏ పాపాన్ని కూడా పూర్తిగా విడిచిపెడతామా? అది ఏదైనా ఒకవేళ అది పూర్తిగా విడిచిపెడితే మరలా అదే బలహీనతలో నువ్వు పడవు. బాప్తిస్మానికి ముందు అందరికీ బలహీనతలు ఉంటాయి, అందరికీ ఇబ్బందికరమైన శోధన పరిస్థితులు ఉంటాయి, అందరికీ వ్యసనాలు ఉంటాయి. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రభువు క్రొత్త నిబంధన ప్రకారం కావచ్చు, పాత నిబంధన ప్రకారం కావచ్చు, మనం ఏదైనా విడిచిపెడితే అది పూర్తిగా విడిచిపెట్టాలి. కానీ మనం ఏం చేస్తాం? నోటితో ఒప్పుకుని ఆ రోజు బాప్తిస్మం రోజును విడిచిపెడతాం. మరలా తీసుకున్న తర్వాత 1 సంవత్సరానికి మరలా నీకు జ్ఞాపకం వస్తుందని అంటే ఆ పాపాన్ని నువ్వు కోకట్టి వేలతో పెకిలించి విడిచిపెట్టలేదా? విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలీలు అదే చేశారు. వారు కొంతవరకు దేవుడు కొట్టమంటే కొట్టారు, తరిమేందంటే తరిమేశారు, వారితో నిబంధన చేసుకోవద్దంటే చేసుకోలేదు. ఎంతకాలం, ఎంతవరకు? కొంత చేశారు, కొంత పక్కన పెట్టారు. సేమ్ ఆదాము అవ్వలు కూడా అదే చేశారు. ఎంతకాలం? కొంతకాలం ఆ పండు జోలికి పోలేదు, కొంతకాలం ఆ చెట్టుని చూడలేదు, కొంతకాలం దాని దగ్గరికి వెళ్ళలేదు. కానీ కొంతకాలం దేవుని మాటను సగం పాటించి సగం నిర్లక్ష్యం చేశారు. ఒకవేళ ఇదే వైఖరి మనలో ఉంటే జాగ్రత్త. మనం ఏదైనా విడిచిపెట్టాల్సి వస్తే దాన్ని పూర్తిగా విడిచిపెట్టు. నువ్వేదైనా క్రీస్తులో ఎదగాలి అనే ఆలోచన నీకుంటే నీలో తిష్టేసుకుని కూర్చున్న ఆ వేర్లు ఏవైతే ఉన్నావో, చెట్టును నరికినంత మాత్రాన, కొమ్మలు నరికినంత మాత్రాన ఫలాలు రావనుకోకండి. కాలం ఆలస్యం అవ్వచ్చు కానీ మరలా చిగురింపులు వస్తాయి. సేమ్ పాపం కూడా అంతే. అదే చెట్టును వేర్లతో పాటు పెకిలిస్తే మరలా ఫలాలు వస్తాయా? ఇది ఎంత వాస్తవమో పాపం కూడా అంతే. నువ్వు కొమ్మలు కొడుతున్నావు ఎంతకాలం చూసినా, నీకు అప్పుడప్పుడు కలుగుతున్న శోధనలు నరికేస్తున్నావు అప్పుడప్పుడు ప్రార్థన చేసి. అలా నరికితే నేను చెబుతున్నా, మరలా చిగురులు వస్తాయి, మరలా వర్షం పడుద్ది, మరలా ఎండ తాకుద్ది, మరలా కాలం మారుద్ది, మరలా వసంతకాలం వస్తుంది, మరలా చిగురులు వస్తాయి, మరలా ఫలాలు వస్తాయి. ఒక చెట్టుకే ఇలా జరిగితే జీవించుచున్న వృక్షాలమైన మనము పాపం విషయంలో ఆ విత్తనాలు, ఆ వేర్లతో పాటు మనం పెకిలించకపోతే రేపొద్దున మరలా చిగురులు రావా? ఇశ్రాయేలీలు అదే చేశారు. వారు పూర్తిగా తొలగించలేదు. కొంతమందిని ఉంచుకున్నారట, కొంతమందితో సహవాసాలు చేస్తున్నారట, కొంతమందిని పనుల కింద పెట్టుకున్నారట. పెట్టుకుంటే ప్రభు అన్నాడు, మీరు ఏదైతే దాచుకుని ఉన్నారో నా మాట పూర్తిగా అంగీకరించక, మీరు ఏదైతే నిలుపుకుని ఉన్నారో అదే మీకు ఊరైపోద్ది అన్నాడు. ఆ టైంలోనట వాళ్ళు బోర్ని ఏడుస్తున్నారట. అలా కాదయ్యా అని ఆ ప్రాంతానికే బోకీమని పేరు, ఏం పేరు పెట్టారు? ఆ ప్రాంతాన్ని జనులు ఎలుగెత్తి ఏడ్చరు కాగా ఆ చోటికి బోకీము అంటే ఏడ్చే స్థలం. అక్కడ అందరూ ఇశ్రాయేలీలు అందరూ ఏడుస్తున్నారట. గుర్తుంచుకోండి, దేవుని మాటను మనం పూర్తిగా పాటించకపోతే కొద్ది రోజుల తర్వాత మనలో ఉన్న క్రియలు అవి పాపంతో నిండిపోయిన తర్వాత, ప్రభువా నన్ను ఈ గోతు నుండి రక్షించవా అని గుండెలు బాదుకున్న దేవుడు వినడు. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ఇక్కడ రాయబడిన సందర్భాన్ని ఆత్మీయ కోణంలో మీకు వివరిస్తున్నా. ఆ రోజు ఏడ్చారటంటే దేవుడు ఏడ్చినా కూడా వినని రోజులు ఉంటాయంటే ఉంటాయి. నువ్వు పశ్చాత్తాప పడుతున్నాను అనుకుంటూ నువ్వు కన్నీరు కార్చినా సరే దేవుడు కొన్నాళ్ళు నీ వైపు చూడ్డంటే చూడనంటున్నాడు ఆయన. అంతేకాదు వాళ్ళు ఏం చేశారంటే ఏడవడమే కాదు, అయ్యా మమ్మల్ని ఇలా వదిలేకు అని బలులు ఇస్తున్నారట. అంటే బలులిచ్చి దేవుని యొక్క ఆ కృపని కొనగలరా? కింద చదువుతాం మరలా 5వ వచనం. జనులు ఎలుగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి బోకీమని పేరు పెట్టబడును, అక్కడ వారు యెహోవాకు, అంటే బలి అర్పించేస్తే దేవుడు కరిగిపోతాడా? మనం కూడా అనుకుంటాం కదా, పాపాలు చేసేసి ఇశ్రాయేలీలట పాపాలు జరిగించేసి తీసుకొచ్చి బలేసేసేవారట. అంటే బలిచ్చినంత మాత్రాన పాపం క్షమించబడిపోద్దా? నువ్వు సంఘానికి వచ్చి కానుకిచ్చినంత మాత్రాన నువ్వు చేసిన క్రియలు పోతాయా? ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన, నువ్వేదో గంభీరంగా పాట పాడి నేను ప్రసంగం చేసినంత మాత్రాన నా చీకటి కార్యాలు పోతాయా? కొంతకాలం వరకు నువ్వు పశ్చాత్తాపడితే నీకు క్షమాపణ ఉంటుంది. కొంతకాలం వరకు నువ్వు ఏడిస్తే దేవుడు నిన్ను చూస్తాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏడిస్తే చూసిన ప్రభువే ఇప్పుడు కనాను భూభాగంలోనికి వచ్చిన తర్వాత మరలా ఏడుస్తున్నారట.
కానీ దేవుడు వినలేదట. అంటే దేవుడు వినని కాలం కూడా ఉంటుందనంటే జాగ్రత్త. నీ పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండా మరలా దానితో సహవాసంలోనికి వెళ్తూ మరలా ప్రభు దగ్గరకు వస్తూ అప్పుడప్పుడు పశ్చాత్తాపడుతూ అప్పుడప్పుడు పాపంలో గడుపుతూ ఇదే రొటీన్ లైఫ్ నీకు ఇలానే కొనసాగితే ఒక రోజుకు నువ్వు నేను ప్రార్థన చేసినా సరే దేవుడు వినడు. నా పాపాలని క్షమించి ప్రభువా అని నువ్వు కానుకలు తెచ్చి కోట్లు కుమ్మరించినా సరే ఆయన వినడు. దేవుడు నువ్వు ఇచ్చేదానికన్నా నువ్వు అర్పించే దానికన్నా దేవుడు చూసేది నా ఆజ్ఞను నా మాటను నువ్వు పాటిస్తున్నావా లేదా. పాటించకపోతే వారికి జరిగింది, దేవుడు వారిని విడిచిపెట్టేయడానికి సిద్ధమైపోయాడు. బలులు అర్పించి దేవుని దగ్గర చేసుకోవాలనుకుంటున్నారు, అవ్వదది. అందుకే కొంతకాలం ఉంటుంది, అప్పటి వరకు తీసుకురావద్దు. దేవుడు మన చెయ్యి వదిలేసేంత వరకు మీరు తీసుకొచ్చారనుకోండి, ఆ టైంలో గుండెలు బాదుకున్నా సరే దేవుడు నవ్వుకుంటాడట. మీకు ఆ మాటలు గుర్తుంటే ధన్యత. మనం ఒకరోజు ఆయన పిలిచినంత కాలం మనం ఒప్పుకోక, ఆయన హెచ్చరించినంత కాలం మనం పశ్చాత్తాపడక, ఆయన చెప్పినంత కాలం పెడచెవిని పెట్టి కఠిన హృదయం చేసుకుంటే ఒకరోజు నీకు అనిపిస్తుంది, నా శోధనలకి నా శ్రమలకి నా కష్టాలకి నేనే బాధ్యుని ప్రభువా, నన్ను విడిపించమంటే ఆ రోజు దేవుడు నిన్ను వదిలేస్తాడు. ఎందుకు? ఆయన పిలిచినప్పుడు నువ్వు వినలేదు, హెచ్చరించినప్పుడు నువ్వు చెవిని పెట్టలేదు. ఈ రోజు నీకు అవసరం వచ్చి ప్రభు దగ్గరికి వస్తే ఆయన అన్నాడు, నేను చూసి నవ్వుతాను రా, నేను వదిలేస్తాడు దేవుడు. ఆ గొడ్డు పరిస్థితులు తెచ్చుకోవద్దు. సమయం ఉన్నప్పుడు వినియోగించుకోవడం తెలియాలి మనకి విశ్వాసులుగా. తప్పులు చేస్తామంటే చేస్తాం, అప్పుడప్పుడు పడతామంటే పడతాం, కానీ పడిన మనము కృపను దుర్వినియోగపరచకుండా ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దాని ప్రకారము మరలా దాని జోలికి పోకూడదు. ఇశ్రాయేలీలు అలా చేశారట, బలు అర్పించారు కానీ వినలేదట. 6వ వచనం, యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీలు దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు తన స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటిను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటిను చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చరి. ఆల్రెడీ మీకు చెప్పాను, అందుకని దాటుకుని వెళ్ళిపోతున్నాను. ఎప్పుడైతే భూభాగాలు పనిచేశారో యెహోషువ గారు, పనిచేసిన తర్వాత చివరి ప్రసంగం చేశారని చెప్పాను కదా, ఆ చివరి ప్రసంగంలో వీళ్ళందరూ ఇచ్చిన మాట ఏంటి? మేము కూడా మిమ్మల్ని సేవిస్తామని యెహోషువ తరపున నిలబడుతూ యెహోషువలానే దేవునికి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇశ్రాయేలీయులు చాలా చక్కగా జీవించారు. కాకపోతే ఎంతకాలం? అక్కడ ఉంది, యెహోషువ దినములన్నిట, ఆ తరములో ఇంకా బ్రతికిన వారే ఉన్న పెద్దల దినములన్నిట ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చారట. మరి యెహోషువ పెద్దలు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? 10వ వచనం, ఆ తరము వారందరూ అంటే యెహోషువ పెద్దలు వారి తల్లిదండ్రులు యెహోవాను సేవించిన వారందరూ చనిపోయారట. చనిపోయిన తర్వాత ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇప్పుడు చిన్న ప్రశ్న, యెహోషువ బ్రతుకున్నంత కాలం ప్రజలందరూ యెహోవాను సేవించారు, వెరీ గుడ్. మరి యెహోషువ చనిపోయిన తర్వాత ప్రజలకు ఏమైంది? ఒక కొత్త తరం పుట్టిందట. ఆ కొత్త తరానికి అసలు యెహోవా ఎవరో, ఆయన చేసిన కార్యాలు ఏంటో వారికి తెలియదట. కొంచెం లాజిక్గా ఆలోచించండి. ఇప్పుడు మన పిల్లలకి ఎంతో కొంత కనీసం కథల రూపంలో మన చరిత్రను చెబుతామా చెప్పవా? చెబుతాం. ఇశ్రాయేలీలు తమ బిడ్డలకి ఎవరైతే ఉన్నారో ఆ తరం వారు చనిపోయిన తర్వాత తరం పుట్టిందే, ఆ తరాల వారికి దేవుని కోసం చెప్పుంటారా చెప్పలేదా? లేదా దేవుడు వారి కొరకు ఏ కార్యాలు చేశాడో చెప్పుంటారా చెప్పకుంటారా? చెప్పే ఉంటారు. మరి చెప్పే ఉంటే 10వ వచనంలో అసలు యెహోవా ఆ దేవుడెవరో తెలియదట. నెక్స్ట్ ఆయన చేసిన కార్యాలేంటో కూడా తెలియదట. అంటే చెప్పారనా చెప్పలేదనా? చెప్పలేదు. ఒకటి చెప్పారా? చెబితే యెహోవా ఎందుకు తెలీదు? పోనీ చెప్పకపోతే అసలు చెప్పకుండా తరమంతా ఉంటుందా? అంటే ఈ వచనం చెబుతుంది, కొంతమంది మూర్ఖులైన తల్లిదండ్రులు వారి పిల్లలకి కనీసం యెహోవాని పరిచయం చేయలేదు. కొంతమంది తల్లిదండ్రులు యెహోవాని ఆయన కార్యాలని పరిచయం చేశారు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఆ తరం ఈ రోజున్న తరం ఎలాంటిదో
ఆ రోజున తరం కూడా అలాంటిదే. ఎలా అంటే తల్లిదండ్రులు చెప్పారు, విన్నారు. వారు మాట్లాడుతుంటే కథలుగా నేర్చుకున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడుంది అని అంటే వినడం వరకే విన్నారు వాళ్ళు. దేవునితో కనెక్షన్ లేదు వారికి. ఆ మాట అర్థం అది. వారికి తెలియదంటే యెహోవా పేరు వినకుండా బ్రతికేస్తారా? తెలుసు వారికి, దేవుడు తెలుసు, ఆయన కార్యాలు తెలుసు. కానీ కథలుగా వినడం, సేమ్ మనలానే వాక్యాన్ని వినడం మట్టుకు వింటారు, కానీ దాని అనుభూతి చెందరు. సేమ్ ఇశ్రాయేలీలు కూడా వారి పిల్లలకి కొంతమంది చెప్పని వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, కానీ చెప్పిన వారు కూడా ఉన్నారు, కానీ చెప్పినా సరే కథలుగా విన్నారు. ఇప్పుడు చూడండి, క్రైస్తవ సమాజంలో కొంతమంది సంఘానికి వస్తారు, పాటలు పాడతారు, వాక్యాన్ని వింటారు, అన్నీ చేస్తారు, కానీ దేవునితో సరైన సహవాసం ఉండదు. చక్కగా పనులు చేస్తారు, అన్ని విధాలా కష్టపడుతుంటారు, అందరికీ తోడుగా నిలబడుతుంటారు, కానీ దేవునితో సహవాసం ఉండదు. ఎరుగను అన్న పదానికి మూలంలో వాడబడిన పదమే యథా అనే పదాన్ని వాడబడింది. అంటే వారికి పూర్తిగా దేవుని కోసం తెలియదని కాదు, తెలుసు, కానీ దేవుణ్ణి అనుభూతి చెందడానికి వారికి మనసులు లేవు. వారు విన్నారు, కానీ దేవుణ్ణి అనుభవించడం వారికి తెలియదు, ఆయనతో ఎలా సహవాసంలో ఉండాలో తెలియదు. ఆయన అనుభూతి చెందడము ఇశ్రాయేలీల పిల్లలకి తెలియలేదట. ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా వెళ్దాం ఒత్నీయేలు దగ్గరికి. ఈ చరిత్ర తెలిస్తేనే ఒత్నీయేలు గారి యొక్క జీవితం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుద్ది. ఒక పక్క నాయకుడు లేడు సమాజంలో యెహోషువ, ఒక పక్క సరి అయిన పెద్దలు లేరు సమాజంలో. ఇప్పుడు గుర్తుంచుకోండి, దేశం బాగుపడాలన్నా, రాష్ట్రం బాగోవాలన్నా, నియోజకవర్గాలు జిల్లాలు బాగోవాలన్నా సరి అయిన నాయకుడు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుద్ది. సరి అయిన పరిపాలన ఉంటేనే రాష్ట్రంలో సస్యశ్యామలమైన వాతావరణం నెలకొంటుంది. సరి అయిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటేనే మన నియోజకవర్గాలు జిల్లాలు బాగుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే కుటుంబాలు బాగోవాలి అని అంటే సరి అయిన తండ్రి, సరి అయిన తల్లి ఉండాలి. వారి పాత్రలే బిడ్డల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. వెళ్ళికొద్ది మీకు అర్థమవుద్ది. సరి అయిన కుటుంబ నాయకులు ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి, సరి అయిన నాయకులు ఉంటేనే సంఘాలు బాగుంటాయి, సరి అయిన పెద్దలుంటేనే గ్రామాలు బాగుంటాయి. ఎవ్వరు బాగోవాలన్నా ప్రైమరీగా మనకు ఉండాల్సింది పెద్దలు బాగోవాలి, నాయకుడు బాగోవాలి, తల్లిదండ్రులు బాగోవాలి, కుటుంబంలో ఉన్న పిల్లలు బాగోవాలంటే వీళ్ళందరూ బాగుంటే యవనస్తులు బాగుంటారు. ఆ రోజు వారు సరిగా లేకే యెహోషువ ఉన్నంత కాలం బాగున్న జనులు యెహోషువ చనిపోయిన తర్వాత బాగోలేదు అని అంటే, ఒక నాయకుడు వెళ్ళిపోతే ప్రజలు పడిపోతారంటే, సరి అయిన నాయకులు లేకపోతే ప్రజలు ఇలానే గాలికి తిరుగుతారు. సరి అయిన నాయకుడు కుటుంబంలో లేకపోయినా పిల్లల భవిష్యత్తు కూడా అంతే. సరి అయిన పెంపకం తల్లిదండ్రులు పెంచకపోతే పిల్లల యొక్క పరిస్థితులు ఇలానే తయారవుతాయి. దానికి నిదర్శనమే చరిత్రలో జరిగిన సంఘటన. అందుకే నేను చెబుతున్నా, చరిత్రలో ఏ వచనాన్ని ప్రభువు లిఖించినా ఆ వచనం ద్వారా మనకి యుగాంతమందున మనకి బుద్ధి కలిగించే పాఠాలని నేర్పించడానికి ఆయన రాశాడు. ఆ రోజు ఆ తరమ వారందరూ పితరుల యొద్దకు చేర్చబడితే వీళ్ళెవ్వరికి దేవుడు అనే భయం కానీ భక్తి కానీ లేకుండా దేవుని కళ్ళ ముందే కీడు చేస్తున్నారట. 11వ వచనంలో, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులు ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన ఈ సందర్భం అంతా మీరు ఇంటికి వెళ్ళని చదవండి. ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయారు. అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత ఎవరి జీవితం వాడదే. ఎందుకు? అడిగే నాయకులు లేడు, హెచ్చరించే పెద్ద లేడు, చెప్పే తల్లిదండ్రులు లేడు, ఊళ్ళో ఒకడో సరైన లేడు. ఇలా సమాజం అంతా చెడిపోయినప్పుడు దేవుని కన్నుల ఎదుటే కీడు చేశారట. నెక్స్ట్, దేవుని కన్నుల ఎదుటే దేవునికి రూపాన్ని ఇస్తూ ఆ దేవుని పక్కకు నెట్టేసి బయలును అస్తారోతును పూజిస్తున్నారట. అంతేకాదు, దేవుడు ఏదైతే వద్దన్నాడో ప్రతి కార్యాన్ని చేశారు. ఆ అన్యులతో నిబంధన చేసుకుంటున్నారు, వారితో వివాహాలు చేసుకుంటున్నారు, వారి యొక్క విందులకు పోతున్నారు, వారి యొక్క బలి అర్పణలకు పోతున్నారు. అన్ని విధాల వారితో కలిసిపోయి పూర్తిగా వారిలా మారిపోయారు. ఎవరు? నిజదేవుని ఆరాధికులమని భుజాలు ఎగరేసుకుని తిరిగిన తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఇప్పుడు విగ్రహ సంబంధమైన ఆచారాలతో పొత్తులు పెట్టుకుని పూర్తిగా అలా మారిపోయారు. అంటే అందుకే బైబిలు పాత నిబంధన కాలం నుండి క్రొత్త నిబంధన వరకు పదే పదే ఎందుకు నొక్కి చెప్పిందో తెలుసా ఈ మాట? లోకంతో జాగ్రత్త, లోకంతో జాగ్రత్త, లోకానికి వేరుగా ఉండండి, వారితో సహవాసాలొద్దు, వారితో పొత్తులొద్దు, వారితో వివాహాలొద్దు. ఇవన్నీ బైబిల్ పదే పదే ఎందుకు నొక్కి చెప్పింది అని అంటే, ఈ లోకము చాలా ప్రమాదకరమైనది కాబట్టి.
మీకు చెప్పినట్టు గుర్తు, రోమాపత్రికలో పౌలు గారు కూడా 12వ అధ్యాయంలో ఈ లోక మర్యాదకు దూరంగా ఉండాలని చెబుతాడు కదా. ఎందుకు 10 సార్లు అన్నిసార్లు బైబిల్ ఒకే పదాన్ని ఒకే భావాన్ని లోకానికి దూరంగా ఉండమని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఈ లోకము దేవునితో శత్రుత్వాన్ని పెంచుకోవడానికే పోషింపబడుతుంది. ఈ లోకము దేవుడు లేకుండా సొంత అనుభవాలతో సొంత ఇచ్చలతో తమ రాజ్యాన్ని కట్టుకోవాలని చూస్తుంది ఈ లోకం. అందుకే ఈ లోకానికి దేవునికి ఎప్పుడు వైరమే. ఈ లోకంతో ఒక విశ్వాసి జాగ్రత్తగా లేకపోతే, మీకు చెప్పినట్టు గుర్తు, ఆ లోక మర్యాద, ఆ 12వ అధ్యాయంలో లోక మర్యాద అన్నదానికి మూలంలో వాడబడిన పదము ఈ లోకపు మోసలోనికి మీరు వెళ్ళొద్దు అంటాడు పౌలు గారు. మోస అంటే అర్థం ఏంటి? మోస అంటే అర్థం ఏంటి? క్యాండిల్స్ తెలుసా? కొవ్వొత్తులు తెలుసా? అలా చూస్తారు ఎందుకు? ఎంతగా చూస్తున్నారండి? ఎక్కడో మీటింగ్కి వెళ్తే చూసినట్టు. కొవ్వొత్తులు తెలుసు, క్యాండిల్స్ తెలుసు కదా. ఇప్పుడు ఆ క్యాండిల్స్ ఎలా రెడీ చేస్తారు? మైనాన్ని కరిగించి ఒక గొట్టాల రూపంలో లేదా ఒక డిజైన్ ఉన్న ఒక పైపుల్లో ఆ కరిగించిన మైనాన్ని అందులో పోసి ఒక ఒత్తు పెడితే అది కొంతసేపటికి అది ఆరిపోయిన తర్వాత కొవ్వొత్తు రూపం బయటకు వస్తుంది. అవునా? అంతేనా? ఇంకంతకన్నా ఏమన్నా ఉంటుందా? నెక్స్ట్, ఇప్పుడు కుమ్మరి పని చేసే వాళ్ళు మీకు తెలుసు కదా, వాళ్ళ దగ్గర కొన్ని మూసలు ఉంటాయి. మూసలు అంటే ఏదో అనుకోకండి, అది మన తెలుగు పదమే, అచ్చులు అంటారు మన భాషలో. అంతెందుకు, ఇంకో మన వర్క్ చేస్తున్నారు కదా, ఇలా చేస్తున్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న జాలీలు పెడుతుంటారు బిల్డింగ్కి. జాలీలు అంటే చిన్న చిన్న కిటికీల్లో ఉంటాయి కదా పైన. ఆ కిటికీలు పెట్టినప్పుడు ఆ జాలీలు ఏవైతే ఉన్నావో ఆ తాపి మేస్త్రి ఎవరైతే ఉన్నారో ఆయన చెక్కుతారు. అది అట్లని చెక్కరు, దానికి ఒక అచ్చులు ఉంటాయి చెక్కలతో చేయబడినవి. అందులో సిమెంట్ని, ఈ ఇసుకని, వీటన్నిటిని కలిపి అందులో పోసి తిరగేసి కొడితే కొంతసేపటికి దానిలో నుండి అచ్చులు బయటకు వస్తాయి. వాటిని తీసుకెళ్ళి అలా పెడతారు. ఇది మీకు అర్థమైతే మోస అన్న పదం పౌలు గారు ఎందుకు వాడారు అంటే, సిమెంట్ని ఈ అచ్చుల్లో పోసి తిరగేసి కొడితే కొంత సమయానికి ఎలా అయితే ఆ అచ్చుల్లో ఉన్న రూపం బయటకు వస్తుందో, ఈ లోకంతో ఒక విశ్వాసి పొత్తులు పెట్టుకుని కలిస్తే వెంటనే ఆ రూపం రాకపోవచ్చు, కానీ కొంతకాలానికి ఆ లోకం ఎలా అయితే ఉందో దాని రూపం, దాని యొక్క అచ్చు, దాని యొక్క ముద్ర పూర్తిగా విశ్వాస జీవితంలో కనబడుద్ది. అందుకే బైబిల్ పలుమార్లు చెప్పింది, లోకముతో జాగ్రత్త, లోక సహవాసాలతో జాగ్రత్త, లోక బంధుత్వాలతో జాగ్రత్త, వారితో వివాహాలు జాగ్రత్త. ఎందుకు? వారు మెల్లిమెల్లిగా పూర్తిగా లోకస్తుగా చేసేస్తుంది. ఒక రోజుకి ఇలా తిరగేసి కొట్టి ఇలా తీయగానే అచ్చొచ్చేదు, కొంత టైం తీసుకుంటుంది. సేమ్ లోకం కూడా అంతే. వీళ్ళు అలానే చేశారట, పొత్తులు పెట్టుకున్నారట, పోయారట, పూర్తిగా లోక సంబంధాలుగా మారిపోయారు. ఇక ఎవరి ఆలోచన ప్రకారం వారు జీవిస్తున్నారు. ఇంత దారుణంగా సమాజం రెడీ అయిపోయినప్పుడు దేవుడు వీరిని అరామ్నహరాయిం అనే రాజు ఉన్నాడు కదా, ఆ రాజు చేతికి బందీలుగా ప్రభు అమ్మేశాడట. ముగిస్తాను ఇక. ఇలా అమ్మేసిన తర్వాత వీళ్ళు బాధపడుతున్నారు. వచ్చే వారం చూద్దాం వాళ్ళ కోసం. బాధపడుతున్నారు. ఇలా బాధపడుతూ ఉండగా 8 సంవత్సరాల తర్వాత ఈ ఒత్నీయేలు గారి యొక్క ప్రస్తావన 3వ అధ్యాయంలో కనబడుతుంది. ఇప్పుడు చదువుదాము 9వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా, 8వ వచనం చదువుదాం. అందును గూర్చి యెహోవా కోపం ఇశ్రాయేలీల మీద మండగా, ఆయన అరామ్నహరాయిం యొక్క రాజైన కూషన్ రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు రాదింకా దాసులుగా నుండిరి. సరే, ఆ రాజుకు దాసులుగా పోయారట. దాసులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభువు ఒత్నీయేలుని పిలుస్తున్నాడట. సమాజం అంతా ఎలా ఉంది? దీన్నంతా మనసులో పెట్టుకోవాలి. యెహోషువ నాయకులు లేడు, సరి అయిన పెద్దలు లేరు, పిల్లలకి వాక్యాన్ని బోధించే తల్లిదండ్రులు లేరు. వీళ్ళెవ్వరూ లేనప్పుడు మనుషులందరూ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ బయలుదేవతను, అస్తారోతు దేవతను పూజలు చేస్తూ, వారి గులుల్లోకి పోయి బలులు అర్పిస్తూ, అన్ని విధాల దేవతా స్తంభాలకి మొక్కుతూ వియ్యాలు అందుకుంటున్నారు. అటు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అన్యుల్ని. ఇలా చేసుకుంటూ ఎంత దారుణంగా సమాజం అయిపోయినప్పుడు ఇప్పుడు ఒత్నీయేలు అనే ఒక కుర్రాన్ని దేవుడు పిలుస్తున్నాడట. అసలు ఒత్నీయేలుని డైరెక్ట్గా ఎందుకు పిలుస్తున్నాడు? దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని ఇలా సమాజం పాడైపోగానే నువ్వు రారా అని పిలుస్తాడా దేవుడు? అలా పిలవడు.
సమాజం పాడైపోతుందని తెలిసిన దేవుడే భవిష్యత్ తిరిగిన దేవుడు. ఆ భవిష్యత్ అలా జరిగే టైంకి ముందే ఒక నాయకుని దేవుడు రెడీ చేస్తాడు. ఈ ఒత్నీయేలు ప్రస్తావన మనకి ఎక్కడ కాదు, దీనికన్నా ముందు ఒక పేరుని అడ్రస్ చేస్తూ మనకు కనబడుతుంది. అక్కడ 9వ వచనం జాగ్రత్తగా చదువుదాం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించెను. ఇప్పుడు డైరెక్ట్గా ఒత్నీయేలుని రక్షకునిగా నియమించానంటే బాగున్నాం, కానీ అలా అనట్లేదు. పోనీ కనజు కుమారుడైన ఒత్నీయేలుని పిలిచానన్నా బాగున్నాం, అలా కూడా అనట్లేదు. ఒత్నీయేలుకి ముందుగా ఒక వ్యక్తిని అడ్రస్ చేస్తూ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? కాలేబు. ఇంతకీ కాలేబు ఎవరు? అందుకే నేను చెబుతున్నా, ఎప్పుడు ఏ వచనం ఏ వ్యక్తి యొక్క జీవితం మనకు పరిపూర్ణంగా అర్థం కావాలన్నా చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో మనకు స్పష్టంగా తెలిస్తే తప్ప ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు డైరెక్ట్గా ఒత్నీయేలు ప్రస్తావన తీసుకురాకుండా ఒత్నీయేలు గారి యొక్క కుటుంబ పెద్దల్ని జ్ఞాపకం చేస్తూ ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు. అతడు ఎవరు? కాలేబు. ఇప్పుడు అడుగుతున్నా, కాలేబు ఎవరు? మనకు తెలుసు, పెద్ద చరిత్ర ఏమీ కాదు. ఒకరోజు మోషే గారు బ్రతుకున్నప్పుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ని తోడుకుని వచ్చినప్పుడు ఇక రేపో మాపో కొద్ది రోజుల్లో ఇక కనాను భూభాగాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉన్న వేళ మోషే గారు 12 మంది వేగుల వారిని పంపించాడు. మనకు తెలుసు కదా ఆ సంఖ్యాకాండంలో ఉన్న అధ్యాయాలు. 14 అధ్యాయం అనుకుంటా, 14, 22. సరే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి అని ఇక్కడ పని లేక చెప్పట్లేదు, టైం లేక. మీరు ఇంటికి వెళ్ళాక చదువుతారంటే నాకు తెలిసి 100% మీరు చదవరు. చదువుతారా? చదువుతానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక నేనే కాదు, ఏ ప్రసంగికి నిలబడినా ఆ సందర్భాన్ని వివరిస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి చదువుతారా? ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు గాలి ఎక్కడ ఉంటుంది? సరే, అది పక్కన పెడితే 12 మంది వేగుల వారిని పంపించారు. 12 మంది వేగుల వారిని పంపిస్తే అందులో 2 మంచి నాయకులు ఉన్నారు. ఒకరు యెహోషువ, 2 కాలేబు. దేవుడు ఒత్నీయేలుకు ముందు కాలేబుని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, కాలేబు గారి కోసం రాయబడిన ఒక మంచి మాట బైబిల్లో ఉందండి. ఆ ప్రభావమే ఈ ఒత్నీయేలు మీద పడ్డది. దేవుడు ఒత్నీయేలుని డైరెక్ట్గా చెప్పకుండా తమ కుటుంబంలో ఉన్న ఒక మంచి వీరుని పరిచయం చేస్తున్నాడు అనంటే, కాలేబు యొక్క జీవితం మనకు తెలుసు. లేదండి నాకు కాలేబు జీవితం స్పష్టంగా నాకు కావాలి, నాకు అర్థం కాలేదు అతని జీవితం అంటే, మన సెమినార్లో లాస్ట్ ఇయర్ సెమినార్లో జేమ్స్ అన్ని ఈ లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా, కాలేబు గారి కోసం పూర్తి వివరణ. నిజానికి ఆయన జీవితాన్ని అదే మొదటిసారి అంత డీప్గా వినడం. వీలైతే వినండి, ఆయన జీవితం ఎంత బాగుంటుందనంటే, నిజానికి ఆయన జీవితంలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే, మరొక దావీదు పుట్టక ముందే చూసినట్టు అనిపిస్తాడు. ఆయన అంత బాగుంటాడు, అంత మంచోడు. మనకు తెలిసే సందర్భం వినండి, అది కాలేబు కోసం. ఈ కాలేబు గారిని, యెహోషువ గారిని ఇలా 12 మందిని పంపిస్తే అక్కడ జరిగిన సందర్భం మనకు తెలుసు. కనానీయులను చూసారట, ఒక్కొక్కరు బెంబేలెత్తిపోయారట. వారి దేహదారుఢ్యము, వారి బలము, వారి హైటు, వెయిట్ అన్నీ చూసి వారు అనుకున్నారట, వీళ్ళేంట్రా బాబు ఎలా ఉన్నారు, మేము చూస్తే వారి ముందు మిడతల్లా కనబడుతున్నాం, ఏమైపోతాము, ఎందుకు వచ్చింది మనకి బాధ అని మోసే గారి దగ్గరకు వచ్చి జనులందరూ ముందు ఎలుగెత్తి చెబుతున్నారట, మమ్మల్ని చంపేయడానికి ఇక్కడ తీసుకొచ్చాడు ఈ మోసే, అదేదో ఐగుప్తులోనే ఉండిపోతే బాగుంది కదా, ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపేయడం ఎందుకు, వాళ్ళని చూస్తుంటేనే వారు మహానుభావుల్లో ఉన్నారు, మహాబలాఢ్యుడు, వారి చేతుల్లో పడ్డం అంటే పురుగులు నలిపినట్టు నలిపేస్తారు అని వీళ్ళందరూ దేవునికి విరుద్ధమైన మాటలు మాట్లాడుతుంటే, ఆ టైంలో ఈ యెహోషువ, ఈ కాలేబు అనే ఈ యవ్వన బిడ్డలు ఆ రోజు నిలబడి, నిజానికి ఆ రోజు వీళ్ళిద్దరికీ తెలుసు, ప్రజలకి సమాజానికి అక్కడున్న 10 మందికి వ్యతిరేకంగా మేము సాక్ష్యం చెబితే ఖచ్చితంగా వీళ్ళ రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారని ఆ రోజు వారికి తెలుసు. తెలిసినా ఆ రోజు ఎంత ధైర్యంగా చెప్పారని అంటే, ఆ రోజు యెహోషువ కాలేబులు నిలబడి, మీరు ఎందుకు ఇంతలా భయపడిపోతున్నారు, మీకేం జ్ఞాపకం లేదా, ఎర్ర సముద్రం మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు, అంటే అక్కడ అంత ప్రస్తావన లేదు మనకు అర్థం కావడానికి, ఎర్ర సముద్రం కళ్ళ ముందు ఉన్నప్పుడు మోసే చేతులు ఎత్తితేనే ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఆ కనానీయులు ఎర్ర సముద్రం కన్నా బలవంతులా? మోసే గారు ముందు నడుస్తూ పోతుంటే మనకు ఆహారం అంటే ఆకాశం నుండి మన్నా కురిపించబడింది కదా, ఆ దేవుని కార్యం కన్నా బలవంతులా? ఎన్నో ఐగుప్తు సింహాసనాన్నే ఆ రోజు కూలద్రోసిన మోసే అద్భుతాల ముందు కనానీయులు బలవంతులా?
ఫరో రథాల కన్నా ఫరో గారికి ఉన్న సైన్యాధికారం కన్నా కనానీయులు ఏమన్నా పెద్ద బలవంతులా, మీకు ఏమన్నా అర్థమవుతుందని అదంతా జ్ఞాపకం చేస్తూ మీరు ఎందుకు భయపడుతున్నారు అని ధైర్యం తెచ్చుకున్న రోజు మోసే పక్షాన ఆ రోజు దేవుని పక్షాన నిలబడి వారు సాక్ష్యం చెప్పారు. భయపడొద్దు, దేవుడు నిశ్చయంగా మనకి ఆ కనానీయుల భూభాగాన్ని మనల్ని వాగ్దానం చేశాడు. మనం దాన్ని స్వతంత్రించుకునేలా చేస్తాడని. దేవుని వాగ్దానం ముందు కనానీయులు ఏమైనా బలవంతులా? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు భయపడకండి, నడవండి అంటే ఆ రోజు ఇశ్రాయేలీలందరూ రాళ్ళు అట్టుకుని వీళ్ళిద్దరిని చంపేయాలని చూస్తే ఆ రోజు జరిగిన అద్భుతం ఎలా ఉందో తెలుసు కదా. ఎప్పుడైతే వీళ్ళ చేతులు ఎత్తి రాళ్ళు పట్టుకుని కొట్టి చంపేయాలనుకున్నారో, మీరు ఆగితే సరే లేకపోతే ఆ రాళ్ళు మీ మీదే పడతాయని ఖడ్గాన్ని పట్టుకుని నేను మీ మీదకు వస్తానన్నట్టుగా దేవుడు ఆ రోజు గుడారంలో తన మహిమను దింపాడు. దేవుని పక్షాన కాలేబు నిలబడితే కాలేబు కోసం దేవుడు పరలోకం నుండి ఆ రోజు గుడారంలోనికి దిగొచ్చాడు. అర్థమవుతుందో లేదో? అంటే కాలేబు ఈ 10 మంది చూసిన నేత్రాలతో ఆ రోజు కనానీయులను చూడలేదంటే, కనానీయుల్ని 10 మంది వారి నేత్రాలతో చూసి మహాకాయులు, మహా దీర్ఘకాయులు లేదా బలవంతులు, దేహదాఢ్యం కలిగిన వారి ముందు మనం ఎందుకు పనికిరమని ఈ నేత్రాలతో చూశారు. కానీ కాలేబు గారి కోసం ఇవ్వబడిన స్టేట్మెంట్ ఎందులో తెలుసా? ఈ 10 మందికి ఉన్న ఆత్మ కాలేబుకి లేదట. కాలేబుకి వేరొక ఆత్మ ఉంది. సంఖ్యాకాండం 14 అధ్యాయం. సంఖ్యాకాండం 14 అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండం 14 అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని. ఆ మాట ఏం చెబుతుందనంటే, ఒకసారి మూలం చదవండి. మరలా అంటున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మూలంలో ఏమైనా ఉంటుందంటే, కాలేబు కట వేరొక ఆత్మ ఉంది అనే పదం ఉంటుంది. కాలేబుకి వేరొక ఆత్మ ఉంది. ఏంటా వేరొక ఆత్మ అంటే, కాలేబు అందరు చూసినట్టుగా ఆ కనానీయులు చూడ్డంటే అందరూ చూసినట్టుగా చూడ్డైనా పరిశుద్ధాత్మ చేత దేవుని నేత్రాలతో చూస్తాడు. ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు దేవుని యొక్క కార్యం ఎలా జరిగిందో ఆ కార్యంలో నుండి కనానీయులను చూస్తాడు. దేవుడు ఈ లోకపు మనుషుల్ని ఎలా చూస్తాడో, ఆయన కార్యాలు ఎలా ఉంటాయో ఆ బహిరంగంగా జరిగిన ఆ గొప్ప కార్యాలని మనసులో పెట్టుకుని ఈ కనానీయులు ఎంతని ఆ 10 మంది చూసినట్టు చూడ్డు, ఈయన వేరే నేత్రాలతో చూస్తాడు. అవి దేవుని కన్నులతో అలా చూస్తాడు. ఆయన వేరొక ఆత్మ అంటే ఆయన ఆత్మ ఉంది, ఆయనకి వేరొక ఆత్మ అంటే అందరిలో ఉండడు కాలేబు. ఈరోజు మనకి కాలేబుకి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తాం, మనము దేవునికి కానుకలు ఇస్తాం, మనము ఆయన ఆరాధిస్తాము, మనము ఆయన కార్యాలు నమ్ముతాము, ఆయన గొప్పగా చూస్తాం. కానీ కాలేబు మనకన్నా ఒక అడుగు ముందు ఏమంటాడు, ఆయన మనలా అప్పుడప్పుడు దేవుని ప్రేమించే వ్యక్తి కాదు, అప్పుడప్పుడు ఆయన ఆరాధించే వ్యక్తి కాదు, అప్పుడప్పుడు ఆయన మాట వినే వ్యక్తి కాదు. ఆయన పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెంబడిస్తాడట. అదే మాట చెబుతుంది, మరలా చదువుతాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో, ఇక పూర్తిగా నన్ను అనుసరిస్తాడు. ఆయన అప్పుడప్పుడు అరకొరగా అటొకడుగు ఇటొకడుగు వేసి బ్రతికే వ్యక్తి కాదు కాలేబు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, శత్రువు కళ్ళ ముందు ఖడ్గం పట్టుకుని నిలబడినా సరే ఆ ఖడ్గం అతని చేతిలో ఉండొచ్చు, కానీ తన నెత్తి మీద ఖడ్గాన్ని పట్టుకున్న దేవుని నేత్రాలతో చూస్తూ, నా పక్షాన దేవుడు ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలని చూసే నేత్రాలు కలిగిన వాడు కాలేబు. పూర్ణ మనసుతో అనుసరిస్తాడట. ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి, దేవుణ్ణి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధిస్తే పూర్ణ హృదయంతో ఆరాధించాలి, దేవుణ్ణి అనుభూతి చెందితే లేదా ఆయన కొరకు బ్రతకాలని ఆలోచన ఉంటే పూర్తిగా దేవుని కొరకు నిలబడాలి. కానీ మనం ఒకరోజు ఒకలా ఉంటాం, మరొక రోజు మరోలా ఉంటాం. ఒక నెల ఒకలా బ్రతుకుతాం, మరొక నెల ఒకలా ఉంటాం. కానీ కాలేబు అలాంటి వ్యక్తి కాదు. పూర్ణ మనస్సుతో, వేరొక ఆత్మ కలిగి పరిశుద్ధాత్మతో ఆయన పూర్తిగా అనుభూతి చెందుతాడట. ఇలాంటి కాలేబుని అడ్రస్ చేస్తూ ఈ ఒత్నీయేలు గారి కొరకు మాట్లాడుతూ, ఒత్నీయేలు ఎవరో కాదు, కాలేబు గారి యొక్క సహోదరుడైన కనజు కుమారుడు. ఒకరోజు
భూభాగాన్ని పంచుకోమన్నప్పుడు యెహోషువ పంచిచ్చేసినప్పుడు ఈ కాలేబు గారు తమకిచ్చిన ఆ యోధా భూభాగంలో ఉన్న ఆ భూముల్ని స్వతంత్రించుకుంటూ ఉన్నప్పుడు ఆ రోజు కాలేబు అన్ని పట్టణాలని కొడుతున్నాడు. ఒక పట్టణం దగ్గరకు వచ్చేసరికి అతను ఒక సవాలు విసిరాడు. ఒకసారి ఆ మాట ఎక్కడుందో మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం లేదా యెహోషువ గ్రంథంలో చూసి ముందుకెళ్దాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. 15 నుంచి చదువుదాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతారా? చదవనా? అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయాను. అంతకుముందు దెబీరు పేరు కిర్యాత్ సెఫేరు. కాలేబు కిర్యాత్ సెఫేరును పట్టుకుని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్షాను అతనికిచ్చి పెండ్లి చేసెను. నిజానికి ఈ మాట లేదా జరిగిన సందర్భంలో ఆ పట్టణాన్ని పట్టుకున్నాడన్న మాట ఒక్క మాటలో అయిపోయింది కదా. నిజానికి ఆ పట్టణం బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఈ ఒత్నీయేలు ఎంత ధైర్యవంతుడో, ఎంత విశ్వాసవంతుడో, ఆ పట్టణం యొక్క బ్యాక్గ్రౌండు, అందులో ఉన్న మనుషుల యొక్క చరిత్ర, ఆ కనానీయుల యొక్క పరిస్థితులు ఏంటో మనకు అర్థమైందనుకోండి. ఒక్క మాటలో జరిగిపోలేదు యుద్ధం. పట్టణాన్ని పట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆ పట్టణము దెబీరు అనే ఆ పట్టణము ప్రాకారాలు, కోటలు కలిగిన పట్టణం. అది కిర్యాత్ సెఫేరు అని అంటే అర్థం ఏంటి అని అంటే ఆ పట్టణం గ్రంథాల నిలయం లేదా లేఖనాల నిలయం. అంటే ఒక విధంగా ఒక రాజధాని ప్లేస్ లాంటిది ఆ కనానీయులు నివసిస్తున్న ప్రాంతాలకి. ఇలాంటి ప్రాంతాన్ని ఒక కుర్రోడు వచ్చి కొట్టాడు అని అంటే అతనికి ఎంత గట్స్ ఉండాలి, ఎంత ధైర్యవంతుడై ఉండాలి, ఎంత విశ్వాసవంతుడై ఉండాలి. ఆ రోజు ఎవ్వరు ముందుకు రాలేదట. కాలేబు చెప్పారు, మీలో ఎవరైనా ఈ దెబీరు పట్టణాన్ని పట్టుకుంటే, దాన్ని స్వతంత్రించుకుంటే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటే పెళ్లి కోసం వచ్చిన కుర్రోడు కాదైనా. ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా దేవుని చేతిలో వాడబడడానికి, నా ప్రజల పక్షాన నిలబడడానికి, నా ప్రజలకు విముక్తిని కలిగించడానికి, వారికి దేశ భూభాగాల్ని పంచిపెట్టి ఇవ్వడంలో నా పాత్ర ఏముందని సిద్ధపడి ఉన్న ఒక యవనస్తుడు ఒత్నీయేలు. నిజానికి ఆ రోజు చాలామంది అంటారు, కాలేబట స్వయంవరం ప్రకటించాడు. నిజమే, స్వయంవరం ప్రకటించాడు. కాకపోతేనట కాలేబు అలా కూతురుని అలా బహిరంగంగా అలా వదిలేచ్చు అంటే కూతురుని బహిరంగంగా వదిలేదు. కాలేబు ఎంత మంచోడు అంటే వివాహ విషయంలో అతను తీసుకున్న జాగ్రత్త, తన కూతురిని ఎవడికి పడితే వాడికి ఇవ్వాలనుకోలేదు కాలేబు. అతడు ధనవంతుడి కొరకు ఎతకలేదు. అతడు ఐశ్వర్యవంతుడి కొరకు లేదా మంచి హైట్ ఉన్నాడు, మంచి పర్సనాలిటీ ఉంది, అందగాడు అలా వెతకలేదు. ఆయన ఎవరు ధైర్యవంతుడు, ఎవరు ప్రభువు మీద ఆధారపడిన విశ్వాసాన్ని కొనసాగిస్తాడు, అలాంటి వ్యక్తికే నా బిడ్డనిస్తానని ఆ రోజు బహిరంగంగా ఆ రోజు సవాలు ముందు పెడితే ఆ రోజు ఒత్నీయేలు ముందుకు వచ్చాడు. సందర్భం వచ్చింది కాబట్టి వివాహాల విషయంలో జాగ్రత్త. మనం చూడాల్సింది ఎంతకాలం చూసినా కాలేబు చూడండి, ఆయన ఎవరి కొరకు వెతకలేదు. ఎవరు దేవుని యందు విశ్వాసవంతులు ఉన్నారో ఆ వ్యక్తి కొరకు ఎత్తుకారు. స్త్రీలైనా పురుషులైనా మన వివాహాల విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు కావాలి. ఎంత ఉంది, ఎంత ఇస్తారు, ఏం తెస్తారు, ఏం బట్టి, ఇవన్నీ సెకండరీ, అది మీ ఇష్టం, అది నాకు సంబంధం లేని విషయం. కానీ బైబిల్ పక్షాన చెప్పగలను, కాలేబులా మన యొక్క బిడ్డల విషయంలో, వివాహాల విషయంలో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు, పిల్లలు కూడా అంతే. మీకు వచ్చే వ్యక్తి ఎంత సంపాదిస్తాడు, ఏ ఉద్యోగం చేస్తాడు, ఎంత, ఇవన్నీ సెకండరీ. అవి చూసుకోవద్దని కాదు నా ఉద్దేశం, అవన్నీ సెకండరీ. దానికన్నా ప్రాముఖ్యమైన మనం చూడాల్సిన ప్రధానమైన విషయాలు విశ్వాస కాదా, ప్రభు మీద ఆధారపడతాడా లేదా. నిజానికి ఒత్నీయేలుని సందర్భంలో చూస్తే ఆ కోట గోడలు చూసి భయపడట్లేదు ఆయన. ఆ రోజు అక్కడ ఉన్న కట్టడాలను చూసి, ప్రాకారాలను చూసి భయపడట్లేదు. నాకు అనిపిస్తుంటుంది, మరలా ఒత్నీయేలులో కాలేబు లక్షణాలు కనబడుతున్నట్టు మీకు అనిపించట్లేదు? ఆ రోజు కనాను భూభాగంలో ఆ వేగులవారిగా వెళ్ళినప్పుడు ఆ దేహదారుఢ్యం కలిగిన ఆ నెఫీలీల సంబంధులైన అనాకు వంశీకులను చూసి ఆ రోజు ఏం భయపల్లా కాలేబు. సేమ్ అదే లక్షణాలు చూడండి మరలా ఒత్నీయేలులో కనబడుతున్నాయి.
ఆ రోజు ఆ పట్టణాలను చూసి భయపడలేదు, వారి యొక్క ఆయుధాలను చూసి భయపడలేదు, ఆ రోజు బలాన్ని చూసి భయపడలేదు. సేమ్ వత్నీయులు కూడా. అంటే కుటుంబంలో తల్లిదండ్రులు పెద్దలు బాగుంటే వారి ప్రభావం పిల్లల మీద పడుతుందని. అంటే కాలేబు గారి యొక్క వారసత్వాన్ని కొనసాగించిన విశ్వాస వీరుడు వత్నీయులు. కానీ ఈరోజు వారసత్వాలు ఏంటి? రక్త సంబంధమైన వారసత్వాలు ఉంటాయి, కుల సంబంధమైన వారసత్వాలు ఉంటాయి, రాజకీయ సంబంధమైన వారసత్వాలు ఉంటాయి, కానీ విశ్వాస సంబంధమైన రాజకీయాలు వారసత్వాలు ఉంటాయి. అదే కొంచెం ఎక్కడున్నావు? ముగిస్తాను ఇక. ఆ రోజు కాలేబు యొక్క విశ్వాసాన్ని వారసత్వంగా ఆ రోజు ఒత్నీయులను వారసత్వంగా తీసుకున్నాడు. ఈరోజు మన తల్లిదండ్రులు పాస్టర్లు అయితే మనం మురిసిపోతుంటాం. ఈరోజు మనకు తెలిసిన వారు దైవజనులు ఉంటే మనం మురిసిపోయి నెక్స్ట్ నేనే భుజాలు తడుముకుంటాం. వెరీ గుడ్, నేను వారసత్వం వద్దనట్లేదు. కానీ కాలేబు లాంటి విశ్వాసాన్ని ఒత్నీయులు కనపరిస్తే అప్పుడు దేవుడు తనను తీసుకొచ్చి ఆ రోజు న్యాయాధిపతిగా నిలబెట్టాడు. వచ్చే వారం చూద్దాం అవన్నీ వీలైతే. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మన మీద ఎవరు అధికారులు, మన కుటుంబంలో ఎవరు గొప్పవారు ఉన్నారన్నది అది మంచిదే. కుటుంబంలో గొప్పవారు ఉండాలి, కానీ కుటుంబంలో ఉన్న గొప్పవారిని బట్టి దేవుడు నిన్ను పిలవడు. ఎవరి వ్యక్తిగత పిలుపు వారిదే. ఇదంతా సమాజం చెడిపోయినప్పుడే దేవుడు ఎప్పుడో కాలేబు దగ్గర ఉండగానే ఒత్నీయుల్ని దేవుడు సిద్ధం చేస్తూ వచ్చాడు. గుర్తుంచుకోండి, మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎలాంటి కుటుంబంలో బ్రతుకుతున్నా దేవుడు మన బ్యాక్గ్రౌండ్ చూడ్డు. నువ్వు విశ్వాసం కలిగి జనులందరూ చెడిపోయినా ఒత్నీయులు ఎలా అయితే ధైర్యంగా నిలబడ్డాడో అలాంటి విశ్వాసం మనలో ఉంటే ఆయన్ని పిలిచిన దేవుడే మనల్ని కూడా పిలుస్తాడు. కాబట్టి అవకాశం కొరకు ఎదురు చూడడం కాదు, అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి ముందే సిద్ధపడి ఉండాలి. ఒత్నీయుల్లా కాలేబు లాంటి వారసత్వం మనకి విశ్వాసపుకు సంబంధించిన ఆ ఒప్పుకోలులో వచ్చే వారసత్వం కావాలి, కానీ రక్త సంబంధమైన వారసత్వం మనల్ని నిలబెట్టదు. కాబట్టి ఎవరి బ్రతుకులకి వారే ఉత్తరవాదులు అయినప్పుడు మన ఆత్మలు మనం కాచుకునే బాధ్యత మనదే. దేవుడు ఎప్పుడు పిలవడానికి ఆయన మనల్ని పిలిచే సమయానికి మనం ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. అలా సిద్ధపడి ఉండాలనంటే ఎప్పటికప్పుడు మనం దేవునితో సహవాసం ఉండాలి. ఒత్నీయులు కుటుంబంలో ఎవ్వరికి కనబడకుండానే ఎదుగుతున్నాడు. సమయం వచ్చింది, దేవుని నిలబెట్టాడు. మనకు కూడా సమయం వస్తుంది, మనకు కూడా దేవుడు పిలుస్తాడు. అప్పటి వరకు మనం ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఎలాంటి కుటుంబంలో, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా ఎప్పుడు ఒదిగిపోతూ మంచి నాయకులుగా కలిగి అలాంటి నాయకుల్ని వెంబడిస్తూ ఒదిగి దేని మనసు కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా పిలుస్తాడు. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, అవును తండ్రి, మొట్టమొదటిగా ఏ వ్యక్తిని మీరు ఊరకే పిలవరు. న్యాయాధిపతుల చరిత్ర చెబుతుంది, సమాజం అంతా మీకు దూరమైన వేళ, బ్రతుకులన్నీ చీకటితో కమ్మిన వేళ తండ్రి, మీ కుమారుడు అయిన తండ్రి ఒత్నీయుల్ని మీరు ఎప్పటి నుండో తనను మీరు సిద్ధం చేస్తూ తగిన కాలం మంది మీరు హెచ్చించారు తండ్రి. తన యొక్క పిలుపుకి కారణం తన కుటుంబం కాదు, తన వ్యక్తిగత భద్రత. అంటే ధన్యతను మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని మా అందరూ హృదయంలో ఫలించలాగిన కార్యాన్ని జరిగిస్తారని ఆశపడుతూ మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడుతూ మా బ్రతుకుల్లో మీ వెలుగులు నింపుతారని ఆశిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.